హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను నెల్లూరు స్టైల్లో చేసే మినపప్పు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక హాఫ్ కప్ మినపప్పు వేసుకోండి. మినపప్పు కాస్త ఫ్రై అవుతూ ఉండగా 10 నుంచి 12 ఎండుమిరపకాయలు ఇందులో వేసుకొని బాగా వేపుకోండి. మినప్పప్పు కాస్త రంగు మారి బాగా సువాసన వచ్చేదాకా వేయించుకోండి. ఇప్పుడు మినపప్పు ఈ రంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త ఇంగువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పుని కాసేపు చల్లారనివ్వండి. ఈ మినపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోండి. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మినపప్పు తిరగమాత బాగా మెత్తగా నలిగాక దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. అంతే, మినపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ మినపప్పు పచ్చడి అన్నంలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ మినపప్పు పచ్చడి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.